కీర్తనలు 89 నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయుండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను. నా నిబంధన అతనితో స్థిరముగానుండును. కాని నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను. నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసితిని. దావీదుతో నేను అబద్ధమాడను. కీర్తనలు 72 దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచుండును. నేలమీది పచ్చికవలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చుచుండును. అతనిని బట్టి మనుష్యులు దీవింపబడుదురు. అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక. ఆమేన్ ఆమేన్. యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను. ప్రకటన 7 ఆమేన్. యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్.